నా పేరు సాంబాచారి. నాకు 3:3:15కు ఫోన్ చేసిండు. ఎవరు? ప్రవీణ్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏడున్నావు అన్న అంటే ఇంటికాడ ఉన్నా అన్న, అన్నం తింటాను రా అంటే అన్న వాడు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడతాడు, మళ్ళీ వాడే అన్న అని చెప్పిండు. చెప్పినాక మరి వాడని తిడతాడు రా, వాడు మాట్లాడదాం తీయాలి పండగ రేపు మాట్లాడదాం తీయ అని నేను అన్నాక లేదన్నా వాడు వస్తాడన్నా, వాడు వచ్చినాక నీకు ఫోన్ చేస్తా నువ్వు రా అన్న అని అన్నాడు. పర్సన్ ఎవరు వాడు అంటాను, తను అని అంటాను కదా, ఎవరు అతను? తమ్ముడపల్లి ఆయన. తమ్ముడపల్లి. ఏం పేరు? పేరు తెలియదు నాకు, పేరు తెలియదు. వస్తాడు అన్న అని అంటే సరే రాని నేను వస్తా అన్నం తింటాను అంటే నువ్వు రా అన్న నేను ఫోన్ చేస్తా, దగ్గర రాగానే ఫోన్ చేస్తా అని అన్నాడు. ఫోన్ చేస్తాను మళ్ళీ నేను ఆఫీస్ కాడికి పోగానే ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్ కాడికి వచ్చిండ్రా గ్రామ పంచాయతీ అనగానే సరే రా అన్న అన్నాడు. కట్ చేసిండు. ఇక వీళ్ళు నా వెనుకనే వస్తారు కావచ్చు అని నేను నిమ్మలంగా పోతా అంటే మళ్ళీ నాకు భయం అనిపించింది. నా దండకి ఎవరైనా ఉండాలని నేను మళ్ళీ అన్న దగ్గరికి పోయి అన్న మరి ఇందాక లొల్లి అయింది, వీళ్ళు ఇట్లా బాగా లొల్లిన పడ్డది, పార కొట్టినట్టున్నారు పార అని అన్నాడు. అనగానే మేము బండ్లు తిప్పుకొని పోతా అంటే 3 బండ్ల మీద 6 మనుషులు పోతారు. అది చూసి మేము ఆడికి పోయారకు రక్తమడిలో పండుకొని ఉన్నాడు. లేపినాం, వాటర్ తాపించినాం, బుచ్చ బాపు వచ్చింది, వాటర్ తాపించినాం. ఇక బండి మీద వేసుకొని నేను గన్పూర్ హాస్పిటల్ దాకా తీసుకుపోయాను, ఎస్ఎస్కే హాస్పిటల్ దాకా నేనే తీసుకుపోయినా. మాట్లాడిండు నాతో మంచిగానే, తాందారపల్లి దాటేదాకా మాట్లాడిండు. అన్న నాకు బాగా నొప్పులు ఎత్తుంది, వాటర్ కావాలి, దూపు అవుతుంది అన్న, నేను చచ్చిపెట్టట్టున్నా అన్న దండం పెడతా అని అన్నాడు. మేము గట్టిగా పట్టుకొని ఇక మసులుతా అంటే టైట్గా పట్టుకున్నాం. ఇక పట్టుకొని బండి మీద తీసుకుపోయాను. అంటే కత్తిపోట్లు ఎన్ని పడ్డాయి? సుమారు 6 ఉంటాయి అనుకుంటా. ఎక్కడెక్కడ? ఒకటి ఛాతి కాడ ఉన్నాయి, 2 డొక్కలు ఉన్నాయి, ఒకటి బొత్తకున్నాయి, ఈపుల వెనక 2 ఉన్నట్టున్నాయి. ఏమన్నా లాస్ట్ మీతో మాట్లాడకపోతే అదే చెప్పిండు, అన్న దుబ్బు అవుతుంది అని అన్నాడు లాస్ట్. ఇప్పుడు 6 మీరు చూసినా? 3 బైకులు చూసినా నేను, పోతాంటే చూసిన. ఏది పొడిచి వెళ్ళే టైంలో ఎట్లా? వాళ్ళు పొడిచి వెళ్ళిపోతాంటే చూసినాం. నేను మార్గం మధ్యలో మేము అంటే మీకు ఎదురైందా లేకపోతే మామూలుగా వెళ్ళిపోతాంటే? సైడ్ రోడ్ దిగిన వాళ్ళు అటు వెళ్ళిపోతా అంటే మేము చూసినాం అంతే. ఫేసులు గుర్తుపట్టగలుగుతారా? ఒకళ్ళు గుర్తుపడతా, వెనుకున్న ఆయనకు మీసాలు లేవు, జుట్టు ఉన్నది, ఒకళ్ళు గుర్తుపడతా. బైకులు ఏం బైకులు అవి? బైకులు ఒకటి పల్సర్లు ఉన్నట్టున్నాయి 2, ఒకటే మామూలు బండి గ్లామర్ అనుకుంటా. చిన్నప్పటి నుండి ఈయన ప్రవీణ్ మీరు ఫ్రెండ్సా? చిన్నప్పటి నుంచి 3 గంటల దాకా 3:30 దాకా ఇంటికాంచి బాయికాడ పోయింది. బాయికాడ పోయి ఒక 10 నిమిషాలకు అంతలో చచ్చిపోయిందని వార్త వచ్చింది. బాయికాడ దేనిపోయింది? పొలం కన్నా. అంతకుముందు మాత్రం ఈ విషయాలు ఏమి ఇట్లా అట్లా ఒక 1/2 గంటల్లో చచ్చిపోయిందని మేము అందరం అడవిలో తీసుకుని 8:80 వరకు మార్గం మధ్యలో మాట్లాడి. ఎవరు ఫోన్ చేసింది మీకు? మీకు ఎట్లా తెలిసింది? నాకు మా తమ్ముడు సంపత్కి మా అన్న బుచ్చన్నని ఫోన్ చేసింది. అయితే సంపత్కి ఫోన్ చేయాలని నేను ఇద్దరు అవుతుంటే మళ్ళీ ఊరికి నన్ను వరకు నేను తీసుకొని పోతాంటే సాంబచారులు కోటి అన్న ఇద్దరు ఎదురొచ్చారు. తీసుకొని వస్తాను ఎదురొచ్చి అయితే అందరం కూడా గణపూర్ దాకా బండి మీద పోయినాము. గణపూర్ వెళ్తే అంబులెన్స్ మాట్లాడుతుంది. గణపూర్ దాకా బండి మీద తీసుకుపోయాము. ఏ బండి మీద సైకిల్ మోటార్. ఏ సైకిల్? అంటే అప్పటికే బ్లీడింగ్ మీరు బ్లడ్ పోయింది, అంత కట్టుగా ఎట్టించుకొని ఆడ ఏం లేదు. వాళ్ళని పొడిచిన వాళ్ళని మీరు చూడలేదు? పొడిచిన వాళ్ళని వేరే ఎంతమంది ఉన్నారు? 3 బండ్లు, 3 బండ్లు 6 మంది. వాళ్ళకి ఎప్పుడైనా మీకు ఏమైనా పంచాయతీలు ఉన్నాయి? ఎప్పుడు ఏం అయితే కాలేదు. మరి ఎప్పుడోనట ఏదో అమ్మాయి అట ఆయనో ఏదో అయినా పెట్టింది. పెడితే నువ్వు నాకు పెట్టొద్దు, ఇంకోసారి పెట్టొద్దు, మేమే మాకే ఇబ్బంది ఉన్నది, మేము ఇప్పుడు నాకేమవుతుంది, నీకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వు ఏం ఆయిగి అని ఏం పెట్టకు, వద్దు మానుకో అదని ఏం లేదని వీనికి ఆమెకు తమిళ పిల్లోడు లింక్ అట.
అయితే ఆ సెల్లు వాడు చూసి నువ్వు ఇట్లా అని అంటే ఇంతకుముందట సాంబచార్య మనిషి వచ్చి మాట్లాడి పిల్ల వానికి కాదు అసలు ఏం లేదు ఆమె పెడితే ఇట్లా అయింది అని చెప్పిండట. సరే అయిపోయింది. అది గతం 6 నెలల సంవత్సరం కావచ్చు, సంవత్సరం క్రితం. తర్వాత మళ్ళా నెంబర్ చూసిండట, మెసేజ్ చూసే వరకు ఏంది ఉన్నదట. అరే మళ్ళీ ఎందుకు చేసినావు అని వచ్చి నిన్న దాగి వచ్చారట. నేను బైక్ అడిగింది, అక్కడ ఇవ్వలేరు. మా అన్నను మా తమ్ముడు కొంచెం దూరం పొడిచిపోవడంతో మా అన్న వచ్చారు. వాళ్ళు మా బండ్లు చెప్పుకున్నారు, వెళ్ళిపోతారు. తోటి వచ్చి కానీ మళ్ళీ ఫోన్ చేసి అందరం మా తమ్ముడు అందరం ఈ కొడుకులే తీరని లోటు ఎట్లా అనిపిస్తుంది? ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు. బిడ్డలు? తల్లి లేదు. కొడుకు ఏం పని చేసి మరి? కొడుకు అంటే వ్యవసాయం చేస్తారు, మాకు హార్వెస్టర్ ఉన్నది. ఇద్దరు కొడుకులు నడుపుతారు. మా వ్యవసాయం ఇంకా మీ అన్న చూసింది అడిగిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.